బ్రో మెగాస్టార్ చిరంజీవి ఆయన పిఆర్ మేనేజర్స్ నుంచి ఒక మెయిన్గా ఉన్నటువంటి ఇద్దరిని ఆయన్నే తీసేయడం జరిగింది స్వయంగా. సో అందరూ కూడా ఇప్పుడు అసలు ఎందుకు తీసేశారు, రీజన్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరిగింది? సో ఖచ్చితంగా ఆయన చాలా స్ట్రాంగ్ టీం ఉంటుంది చిరంజీవి గారికి. ఎందుకంటే ఆయన బయట వాళ్ళని ఇప్పుడు యంగ్ హీరోస్ లాగా కోట్లు ఇచ్చి పిఆర్ మాఫియా, సోషల్ మీడియా మాఫియా ఆయన నడుపుకోరు. ఎందుకంటే ఆయన సోషల్ మీడియా ఆయనే హ్యాండిల్ చేస్తారు. చిరంజీవి గారు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కానీ ఆయన ఫోన్తో ట్వీట్ వేస్తారు. ఆయన ఫోన్తోనే మేనేజర్లు లాంటి వాళ్ళు, ఎవరు అసిస్టెంట్లు, సోషల్ మీడియా మేనేజ్మెంట్, పెద్ద ఆఫీస్ ఇట్లా ఏమి ఉండదు అనమాట. చాలా మంది హీరోలు అట్లా చేస్తారు. బట్ చిరంజీవి గారు అంటే ఆయన ఇంట్లో కూర్చొని ఆయన టైం ఉంటే ఆయన ఫోన్ ఆయనే చూసుకుంటాడు. సో డైలీ మార్నింగ్ ఎవరిదైనా బర్త్డే విషెస్ ఉన్నా ఆయన స్వహస్తాలతో వేసి అట్లా వెళ్తారనమాట. సో ఆయనకంటూ కొంత పర్సనల్ మేనేజర్స్ ఉన్నారు ఫస్ట్ నుంచి ఆయన దగ్గర ఉన్న వాళ్ళు. సో అంటే ఆయన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆయన పర్సనల్గా సినిమాల్లో పరిచయం ఉండొచ్చు, కొంతగా నమ్మకస్తులను పెట్టుకున్నారు ఆయన పక్కన. అందులో వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్గా ఫ్రాడ్ చేయడం, కొద్దిగా ఇదిగా చేయడం జరిగింది. వాళ్ళు ఎవరో కాదు, జమినీ కిరణ్ అలియాస్ జీకే అంటారు ఆయన్ని, ఇంకొక ఆయన బాబీ అని. సో ఆయన కొంచెం పెద్ద వయసు ఆయనే. సో వాళ్ళిద్దరిని కూడా ఆయన పంపించేయడం జరిగింది. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఏం భయపడుతున్నారంటే ఆయన చేసిన విషయాలు బయటకు చెప్తారేమో, అసలు ఆయన ఏమన్నా ఇది అంటే చిరంజీవి గారి దగ్గర తప్పు దొరకదు. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఎవడో నమ్మడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి చిరంజీవి గారు బయటకు పంపించారు. ఎందుకంటే ఇంతకాలం పెట్టుకుని ఒకసారిగా ఎవరిని పంపించారు కదా. సో ఎవరైనా చనిపోయేదాకా ఆయన దగ్గర పని చేయాలనుకుంటారు కానీ హీరో దగ్గర ఎవరు ఫ్రాడ్ చేయాలనుకోరు. వీళ్ళు చేసింది ఏంటంటే ఆయనకు వచ్చే ఫైనాన్స్లను చూడటం, వాటి మీద ఫ్రాడ్ చేయడం, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం. సో అదంతా చేస్తే వాళ్ళ కింద వాళ్ళే వెళ్ళి చెప్పారంట చిరంజీవి గారితో అపాయింట్మెంట్ దొరికినప్పుడు. అది కూడా దొరకనివ్వకుండా చేసి వాళ్ళని కలవనివ్వకుండా వచ్చే ప్రతి రూపాయి వీళ్ళు తింటూ, సో వీళ్ళు ఏదో మేనేజ్ చేస్తాం, సోషల్ మీడియా మేనేజ్ చేస్తాం అది ఇదని చెప్పి ఫ్యాన్స్కి అది చేస్తాం ఇది చేస్తాం, వాళ్ళు అక్కడ సెలబ్రేషన్ చేశారు ఇది అని చెప్పి ఫైనాన్షియల్గా ఫుల్గా పిండేశారంట. సో వాళ్ళు చాలా బాగా బతకడానికి ఇన్ని చాలా బాగా వాడేశారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా అది ఆ కింద ఉన్న వాళ్ళు ఎక్కడో చోట అపాయింట్మెంట్ దొరికి పైకి వెళ్ళి ఆయన చెప్పుకోగలిగారు ఏదో సోర్స్ ద్వారా. సో అది చెప్పడంతో ఆయన అది ఒక సర్వే పెట్టించారంట వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని. సో ఖచ్చితంగా అందులో నిర్ధారణ అయింది వాళ్ళు తప్పు చేశారన్నట్టు. అందుకని ఇమ్మీడియట్లీగా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేశారనమాట. ఆయన టీం నుంచి దాన్ని ఏమంటారు తీసేయడం, బ్యాన్ చేయండి, కంప్లీట్గా వాళ్ళని అవాయిడ్ చేసేసారు వాళ్ళని. సో ఇద్దరిని కూడా బయటకు పంపించేశారు. అంటే వినమ్రుడుగా చెప్తారు ఆయన. అంటే మొత్తానికి తీసేయకుండా సర్ది చెప్పుకొని నెక్స్ట్ టైం ఇట్లా చేయకుండా వాళ్ళు ఒకసారి తెలియక చేస్తే పొరపాటు ఆలోచిస్తాడు. వాళ్ళు వాంటెడ్గా చేస్తున్నప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఇంకెంతకాలం అని పెట్టుకుని ఇప్పుడు ఆయన ₹1 లాస్ వచ్చిన లాస్ అని ఫీల్ అవడు ఆయన. బట్ ట్రస్ట్, ఇప్పుడు మిమ్మల్ని నమ్మి పెట్టుకున్నారంటే మీరు ఆయనకి ఏదో చేస్తారు, నమ్మకంగా ఉంటారు. బయట కూడా వాళ్ళని ఎవరైనా పెట్టుకునేది మీరే ఇంటి గుట్టు ఎసురుడు కనిపెట్టలేనట్టు మీరే తప్పు చేస్తే ఇంకా ఆయన ఎవరిని నమ్ముతారు. సో ఎంత బాగా తెచ్చుకున్నా కూడా ఇట్లా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు. మరి చాలా మంది సినీ హీరోలు వాళ్ళు బయటకు చెప్పుకోరేమో. ఈయనది మరి పెద్ద తలకాయ కాబట్టి, బాస్ కాబట్టి ఈయన దగ్గర జరిగిన విషయం టాలీవుడ్ అంతా సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇంటి వరకు చేశాడంటే ఓకే, కానీ బయట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని జమినీ కిరణ్ అని ఆయన ఫ్రాడ్ చేస్తూ ఈయనకు వాటా ఇవ్వడం, ఈయన కూడా దానికి వత్తాసు పలకడం, ఆయన తెలియకుండా మేనేజ్ చేయడం చేసి బాబీ ఆయన సహకరించినందుకు ఇద్దరిని కూడా మళ్ళీ జమినీ కిరణ్ అని ఆయన బిగ్ బాస్ సెలబ్రిటీస్తో ఈయన పేరు వాడుకుని వాళ్ళని కాంటాక్ట్ తీసుకుని వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం. సో ఇన్ని చేయడం జరిగింది అనమాట. అట్లాగే ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సనల్గా ఏదో ఛానల్స్, టీవీ ఛానల్స్ లాంటివి ఏవో పెట్టుకోవడం, వాటిల్లో అలా చేస్తూ వాళ్ళ అమ్మాయి కూడా ఎవరో రీసెంట్గానే ఒక బాగా వెల్ నోన్ ఫిల్మ్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరారంట. మరి ఆవిడ పేరు నాకు అంత ఐడియా లేదు. సో ఆయన బ్యాక్గ్రౌండ్ అయితే అది. సో ఆయన ఏంటంటే సంపాదించుకోవచ్చు, తప్పులేదు. సో మోసం చేసి మరి వచ్చే దానిలో నుంచి ఏదో రూపేనా బాస్ దగ్గర సంపాదించేయాలి, కొట్టేయాలనే విధంగా చేస్తే సో ఏనాటికైనా అది బాస్ మంచి హృదయానికి అది ఏనాటికైనా బయటపడుతుంది. ఆయన మళ్ళీ గబుక్కు నోటి మీద మొహం మీద కూడా తిట్టలేరు, నువ్వు పోవాయి అని కూడా చెప్పలేరు. సో మీరు వెళ్ళిపోవటం మంచిది అని రిక్వెస్ట్గా చెప్తారు. సో ఆ చిరంజీవి గారి గొప్పతనం. ఎందుకంటే ఆయన ఇంకేంటంటే ఆయన దగ్గర కొట్టేయడానికి కానీ ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన చేస్తారు, ఆయన జేబులో రూపాయి తీసి బ్లడ్ బ్యాంక్ కానీ ఆక్సిజన్ బ్యాంకులు కానీ ఎప్పుడైనా రూపాయి ఖర్చు పెట్టే మనిషి కానీ రూపాయి దాచుకునే మనిషి కాదు. సో ఆయన వెల్త్ ఎంత ఉందనేది మనకు తెలియకపోవచ్చు. బట్ ఏంటంటే ఆయన అవతల వాళ్ళ కోసం ఎంత చేస్తాడు. అంతమంది అభిమానులు ఉన్నారంటే వ్యాపకం ఎంతనే మంచిదనం లేదా అని అంటారు త్రివిక్రమ్ గారు. మరి ఆయన అంత మంచి కాబట్టి అంత అభిమానం సంపాదించుకున్నారు. సో ఖచ్చితంగా ఆయన మోసం చేస్తే ఆ చుట్టూ ఉన్న వాళ్ళే మోసపోతారు తప్ప ఆయన మీద ఎగ్ కూడా వాళ్ళతో ఖచ్చితంగా. సో అది గ్రహించారు కాబట్టి ఆయన పంపించేశారు. దాంట్లో మనం అనుమానం పడాల్సిందో ఎందుకు వెళ్ళిపోయారనో పెద్ద సందేహాలు ఏం లేవు. సో చిన్న ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ వల్ల వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది.